అపూర్వ అడగడంతో ఏంటి ఇలా జరుగుతోంది, నిన్ను కొట్టేస్తాను అని శరశ్చంద్ర చెయ్యెత్తి కొట్టకుండా ఆగిపోతాడు. ఆ భూమి ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి నా పరువు తీసింది, ఇప్పుడు ఈ బిందు కూడా మొదలుపెట్టిందా, అసలు నా పరువు పోవడాలు ఆగవా, ఇది ఇంతటితో ఆగదా అని శరశ్చంద్ర అంటే, ఇప్పుడు నాకు తెలిసింది కదా బావా, నేను ఆపుతానులే, ఆ వారసత్వాన్ని ఆపేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. పిన్ని దీన్ని కొడుతున్నప్పుడు పైనుండి ఫోన్ కింద పడిపోయింది, వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో కింద పడిపోయిన ఫోన్ కోసం గోరింటాకు వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి ఈ ఫోన్ 3 ముక్కలైపోయిందే అని తీసుకువచ్చి అపూర్వ అంత పైనుండి కింద పడిపోతే ఫోను 3 ముక్కలవక ఇంకేమవుతుంది, ఇదిగో చూడు అని అనడంతో, ఏం పర్వాలేదు, ఇదిగో ఈ సిమ్ కార్డ్ ఉంది కదా, నేను కాల్ హిస్టరీ తీయిస్తాను, అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడి సంగతి చెప్తాను, నీ సంగతి చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక గగన్ చాలా కోపంగా సూర్య వాళ్ళ ఇంటికి వచ్చి రే సూర్య రారా కిందికి అని అరుస్తూ ఉండడంతో సూర్య కిందికి వస్తాడు. యూ బ్లడీ ఇడియట్ అంటూ గగన్ అక్కడ ఉన్న ఫ్లవర్ బాజ్ని సూర్యపై విసిరి కొట్టడంతో సూర్య పక్కకు తప్పుకుంటాడు. నువ్వే కదా భూమిని నకిలీ పోలీసుల్ని పెట్టి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశావు, నువ్వే కదా అంటూ గగన్ సూర్యని చెంపలు పగలగొడుతూ చితగ్గొడుతూ ఉంటాడు. సూర్య నవ్వుతూ ఉంటే గగన్ మరింత కొడుతూ ఉంటాడు. అయితే సూర్య గగన్ చేతిని అడ్డుపట్టుకొని, రేయ్ నువ్వు కొడుతున్నావు, నేను నవ్వుతున్నాను అంటే దాని అర్థం ఏంటి, అవునరా ఎస్ నేనే భూమిని కిడ్నాప్ చేశాను, కావాలంటే ఇదిగో ప్రూఫ్ అంటూ కానిస్టేబుల్లో భూమిని కొడుతున్న వీడియోని సూర్య చూపించడంతో భూమిని ఆ పరిస్థితుల్లో చూసి గగన్ చాలా బాధపడుతూ భూమి అని విలవిలలాడిపోతూ, యూ బాస్టర్డ్, ఎందుకురా ఎందుకు ఇలా చేశావు అని మళ్ళీ గొంతు నులిమేస్తూ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. సూర్య గగన్ని ఒక్క తోపు తోసేయడంతో, చూడు మిస్టర్ గగన్, భూమి నా చేతుల్లో ఉంది, నీకు భూమిపై చచ్చేంత ప్రేమ ఉంది, అలాంటప్పుడు నువ్వు కాలర్ పట్టుకొని నన్ను అడగకూడదు, నా కాళ్ళు పట్టుకొని అడగాలి అని సూర్య అనడంతో, రే నిన్ను వదలనరా అంటూ మళ్ళీ గగన్ షర్ట్ కాలర్ పట్టుకొని అరుస్తూ బాస్టర్డ్ అంటూ తిడుతూ ఉంటాడు. చూడు ఒక్క ఫోన్ కాల్ చేశానంటే భూమి శివం చూస్తావా అని సూర్య అరుస్తూ ఉండడంతో గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు. రే భూమి ఏం చేసిందిరా, ఎందుకురా నువ్వు ఇలా చేశావు అని భూమిపై ఎందుకు నీకంత కోపం అని గగన్ అరుస్తూ ఉంటాడు. రే నువ్వు నా శత్రువి, నీతో కొన్ని పనులు చేయించుకోవాలంటే నేను ఇలా చేయాలి అని సూర్య అంటాడు. చెప్పు నీ కోసం నేనేం చేయాలి, భూమి కోసం నేను నా ప్రాణమైనా ఇస్తాను అని గగన్ అంటూ ఉంటే, రే ప్రాణం ఏమైనా తీయగా ఉంటుందా, లేదురా నీ ప్రాణంతో నేనేం చేసుకోవాలి, అయినా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్ వస్తుందిరా, దీంతోపాటు ఇంకో 2 పనులు చేయించుకోవాలి నేను అని సూర్య అంటూ ఉంటాడు. చెప్పరా నేనేం చేయాలి అని మోకాళ్ళ మీద కూర్చొని గగన్ అడుగుతూ ఉంటే, రే ముందు ఏం చేయాలంటే భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాడు నీ ఇంట్లోనే కదా ఉన్నాడు, ముందు వాడిని కొట్టి బయటికి గెంటేయాలి అని సూర్య చెప్పడంతో గగన్ చాలా షాకింగ్గా, ఏంట్రా శివన్ నేనెందుకు కొట్టేయాలరా అని, ఎందుకు పంపించేయాలి అని గగన్ అడుగుతూ ఉంటే, రే భూమి నా దగ్గర ఉంది, నీకు నేను చెప్పింది చేయడం మాత్రమే ఆప్షన్ ఉంది అని సూర్య చెప్పడంతో, నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం కూడా భూమికి ప్రమాదమే అని సూర్య అంటూ ఉంటే, నేను చేయాల్సిన 2వ పని ఏంటో చెప్పమని గగన్ అడుగుతాడు. రే ముందు ఈ పని చేయి, తర్వాత నేనే నీకు టచ్లోకి వస్తాను, అప్పుడు ఏం చేయాలో చెప్తాను అని సూర్య చెప్తాడు. అలాగే అంటూ గగన్ వెళ్తూ ఉంటే, రే చూడు మిస్టర్ గగన్, ఇదంతా నీకై నువ్వు చేస్తున్నట్లుగానే ఉండాలి, ఒకవేళ నేను చెప్తే నువ్వు చేస్తున్నావని నిజం బయటికి వచ్చిందా అప్పుడు కూడా భూమికి ప్రమాదమే అని చెప్పడంతో, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ గగన్ వెళ్ళిపోతాడు.